కారణం. సదా నా ఈ మాతృభూమికి కానీ ఈ పాఠశాలకు కానీ నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది ఆనాటి నా టీచర్లు. ముఖ్యంగా నా టీచర్లలో నా మనస్సుకు హత్తుకునేటట్టు ఇప్పటికి కూడా ఈ పాఠశాల రూపురేఖలు అయితే మారిపోయినాయి, కానీ ఇప్పుడు ఒక్కప్పటి పాఠశాల ఉండేటటువంటి ఆ సీన్ అంతా కూడా నాకు ఇప్పటికీ మైండ్లో ప్రింట్ అయిపోయి ఉంది. ఎందుకంటే అప్పుడు చెప్పినటువంటి టీచర్స్, ముఖ్యంగా నన్ను ప్రభావితం చేసినటువంటి టీచర్లలో ముఖ్యులు వేల్పూర్కు చెందినటువంటి సుభాష్ సార్ ప్రస్తుతం లేరు. అలాగే మ్యాథమెటిక్స్ బోధించినటువంటి శంకర్ సార్ ఎంఈఓగా పనిచేసి రిటైర్ అయ్యారు. వీళ్ళిద్దరూ నా అంటే ప్రస్తుత నా స్థితికి కారకులని ఒక విధంగా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ అక్కడ చెప్పినటువంటి చదివే కానీ ఇవన్నీ కూడా మాకు ఒక భవిష్యత్తును నిర్దేశించినటువంటిది ఈ పాఠశాల. అలాగే నా మిత్రుడు ఇక్కడ ప్రభాకర్ నా క్లాస్మేటే. ఇంకా ఎంతోమంది ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు మేమంతా సహాధ్యాయులం. ముఖ్యంగా పిల్లలకు ఒకటే చెప్పేది, ప్రస్తుతం సమాజపు పోకడలు మీరు గమనిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ఉన్నటువంటి స్థితిగతులు ఇప్పుడు ఉన్నటువంటి స్థితిగతులలో చాలా మార్పులు వచ్చినాయి. విజ్ఞానం అనేది వేగవంతంగా ముందుకెళ్తుంది. ఒకప్పుడు మనం చూసాము, టెలిఫోన్లో సంభాషించాలంటే ఒక ట్రంక్ కాల్ బుక్ చేసుకునేది. ఎప్పుడో 5-6 గంటల తర్వాత మనకు అవకాశం వచ్చేది. తర్వాత చిన్న సెల్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. తర్వాత ఈనాడు ఏం సెల్ ఫోన్లు ఉన్నాయి, వాడుతున్నారు కదా మీకంతా పరిచయమే. సెల్ ఫోన్ల గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అంటే ఇక్కడ టెక్నాలజీ పరంగా చూస్తే ఎంతో అభివృద్ధి